ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచున్నారు అందరూ. మేము పొలాలకు పోతున్నాము. మా ఊర్లు పొలాల మంది అల్లుతారట. అయితే మందుని అందియగలిగి పోతున్నాము. ఇగో ఇల్లు పతంగిలు తీసుకొని వస్తారట. ఆడ ప్లేస్ ఉంటే ఆడుకుంటారు, లేకపోతే లేదు. పోతున్నాం ఇక. ఇగో పిల్లలకు ఆదివారం బంద్ ఉంటది కదా, అందుకోసమనే ఇక పొలాలకు అత్తమానంగానే నడురు అని చెప్పినాం. ఇక వాళ్ళు ఏం చేసిర్రు, మేము పతంగిలు ఎక్కించుకుంటాం అమ్మ అని చెప్పి పతంగిలు తీసుకొని వస్తామని అన్నారు. ఇక వాళ్ళ తృప్తి కోసం రండి రాన్న, ఆడ ప్లేసే ఉండదు, అసలు ప్లేస్ ఉండదు. కానీ వాళ్ళకేం తెలుసు ప్లేస్ ఉండదని. ఇక అప్పుడప్పుడు వస్తారు కదా, వేరే దగ్గర ప్లేస్ ఉంటుండే, ఇక ఇక్కడ ఉండదు. కానీ ఇక మేము రండి అనగానే ఇంటికాడ మళ్ళీ అటు ఇటు తిరుగుతారని చెప్పేసి రండి అనగానే పతంగిలు తీసుకొని వస్తుర్రు. ఇక మేము బండి మీద పోతున్నాము. మా పిల్లలిద్దరు నడుచుకుంటూ వస్తున్నాము. డిప్పలు పట్టుకొని వస్తుండు. మందు మొత్తం నువ్వే అందియాలి మరి, మందు మొత్తం నువ్వే అందియాలి మరి. దా అదే పెట్టు కింద పెట్టు. బాటిల్ ఇక్కడ పెడతా కానీ ఇగో ఇట్లా పట్టుకో, నేను పట్ట వరుస్తా. మందుని పట్టలో కలుపుతారట. అయితే పట్ట వరిచి పెడుతున్నా. అది కాలు పెట్టిన డిప్ప పెట్టా సైడ్. నేను పెడతా, నేను పెడతా. పోయన్నా అమ్మా. ఇక పట్టల మందు కలిపినాం కదా, మా పిల్లలేం పోయి సంచులు పట్టిర్రు. ఇక నేనేం పోయి సంచులలో నింపుకుంటా పెట్టిన. ఇక నేను డిప్పలలో నింపుకుంటా ఇచ్చినాక ఇక మా వాళ్ళు మంది ఎల్లుతుర్రు. ఇక దగ్గరున్న మళ్ళకేం పోయి డిప్పలలో నింపుకుంటా ఇచ్చిన. ఇక దూరం ఉన్న మళ్ళకేం పోయి మళ్ళా ఇక సంచులలో నింపుకుంటా పెడితే ఇక ఎత్తుకపోయారు. ఇక మడికొక సంచి మడికొక సంచి పెట్టేసిర్రు. ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. ఎత్తుకొని పోతురావు. మందు నింపుకున్నారు దాంట్లో. ఒడ్ల మీదకి వెళ్ళావో నడుతురు మెల్లగా ఒలుకోసారు అనుకో, ఒక దగ్గర బగ్గ అవుతుంది మళ్ళా. ఇగో మందు ఎల్లదలికి ఇగో సంచులు మొత్తం ఆడొకటి ఈడొకటి వేసేసిర్రు. అద్దురనంగా మందుని ముట్టిర్రు. ఇక ఆడగడుకుంటా మీడ కడుకుంటా మంది అలుగుతుర్రు. ఇక ఈయన కడుకోరు ఇప్పటికైతే పొంగ మన బోర్ చాలు వేసుకొని కడుక్కుందాం అని చెప్పిన. అయితే ఇక ఎట్లా ముచ్చట పెడుతుర్రు, సన్నం ముచ్చట పెడతలేరు ఇక నాతోని. ఆడుకుంటా అంతా ఖరాబ్ అవుతుంది. అదంతా వరి ఎక్కైంది ఇడు. అదే కాదు, ఇప్పుడు ఇక ఇది పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయినాక వడ్లు అవుతాయి దానికి. మళ్ళా కోసేస్తాం కదా, మళ్ళా కోసేసి మళ్ళీ వేరే ఇతనం అలుకుతే మళ్ళీ ఇట్లనే పెరుగుతుంది. పట్టల చిన్న పట్టల మందంతా కలిపినాం కదా, ఇక ఒడ్ల మీద ఇక ఆడొకటి ఈడొకటి మడికొకటి పెట్టేసిర్రు కలిపిన మందు. ఇక ఎక్కైందేం పోయి మా పిల్లలు ఇద్దరు డిప్పలు ఎత్తుకొచ్చారు. ఆడొకటి వచ్చి మంచికొకటి ఎత్తుకొని వచ్చారు. ఇగో ఇట్లా చిక్క ఉంది చూడు. అప్పుడు ఆ రోజు నాకు శ్రీకర్ బాబాయ్ ఇక్కడ దించేసిండు. అజ్జాడు అన్న ఎత్తారు, నాకు కనబడ్డారు. అంటే శ్రీకర్ బాబాయ్ నన్ను ఇక్కడ దించేసిండు. నేను కూడా అజ్జాడు పొలంలో కూడా వేసినాం. ఏం చేస్తున్నావురా? గల్మ కట్టేస్తున్నా. గల్మ కట్టచ్చా నీకు? మంచి కట్టాలా. ఆడ పెట్రోల్ బంక్ ఉంది చూడు, ఆడికెళ్ళి వాడితే మొత్తం ఈడు దాకా మందు అందించిన కమనాలు చల్లిర్రు. మా వాళ్ళు చల్లుతూనే ఉన్నారు. నేను అందించుడికే పోయినా. ఇగో మొత్తము 11-12 సంచులు కలిపి పెట్టిర్రు మందు. ఇక అదంతా ఎల్లుకుంటా చల్లుకుంటా వచ్చేసిర్రు. ఇగో ఇదంతా ఎల్లేసిర్రు మొత్తం. ఇక మందు కలిపినది మొత్తం అయిపోయినాయి సంచులు చల్లుడు. ఇక లాస్ట్ ఒక డిప్పెడ్ అవుతుంది. ఇక అది కూడా ఆయనతో ఎల్లేసుకొని పోతాం. ఇక అంగీకీయుడు మాస్క అత్తమ్మ తుక్కు తిడుతుంది ఇంటికి పోయినాక. ఇట్లనేనా నేను పొలాల కోతలేనా, నేను గిట్లనే జిడ్డు చేసుకుంటున్నాను అని అంటది. ఏం చేస్తాం మరి, మీ అత్తమ్మ సపరేట్గా పైంటాంగ్ వేసుకుంటుంది, సపరేట్గా పోతుంది. ఏం చేస్తాం మరి, మీ అత్తమ్మ సపరేట్గా పైంటాంగ్ వేసుకుంటుంది, సపరేట్గా పోతుంది. మరి అన్ని కలపాలా, మసాలా చక్కెర చాయ్పత్తి యూరియా బీజ్ అన్ని కలపాలి. మరి అన్ని కలపాలా, మసాలా చక్కెర చాయ్పత్తి యూరియా బీజ్ అన్ని కలపాలి. అన్ని కలిపిందాక మళ్ళీ ఈ పొలం మంచిగానే కాదు కలపకుంటే. మందుల తిండి అంటాం. ఇక మందులు పోసిన దాకా వెళ్తలేదు. గంగాల కడుక్కొని మా పొలాల మేము పోసుకుంటాం.
బాగా పిరం మందులు చల్లుతాం ఏం చేస్తాం మరి పిరం ఉన్నాయి మరి మందులు మన అడ్లకు మాత్రం పిరం రాదు అట్లాకు అందరికి అగవే లెక్క ఉమ్. గోల్డ్ వచ్చిన అంతే లెక్క బ్లాక్ లేబుల్ వచ్చిన అంతే లెక్క ఇక మందు జల్లుడు అయిపోయిందని సంచులన్నీ తీసుకొచ్చినాము బోర్ కాడికి బోర్ చాలేసుకున్నాము ఇక మొత్తం బోర్ కాడనే విండుకొని ఇంటికి పోదామని చెప్పేసి ఈయన్నే విండేస్తున్నాం ఇక మా ఆయన నేను మొత్తం సంచులు విండుతున్నాము ఇక పిండుకొని ఇంటికాడ ఆరేస్తే అయిపోతుందని ఆన్నే విండుతున్నాం మళ్ళీ ఇక 7 మీద 7 ఆన్నే విండేస్తే అయిపోతుంది మళ్ళీ ఇంటికి వచ్చినాక అదొక పని ఇక మళ్ళీ స్పీడ్ పోతుంది కదా బోరు తొందరగా అయిపోతుంది పిండుడని ఆన్నే విండెత్తున్నాం ఇక సంచులు మొత్తం పిండుడు అయిపోయింది ఇక అన్నీ మడత పెట్టేస్తున్నాము ఆకలి అవుతుంది ఫస్ట్ తోడేం ఆకలి అయితే లేదు పొద్దుగాల వచ్చినాం మరి ఇక సంచులు మడత పెట్టుడు అయిపోగానే డిప్పలు నెత్తి మీద ఎత్తుకున్నా ఇక చేతుల సంచులు పట్టుకున్నా ఇక దన నడుస్తున్నా ఇక మేము పోంగ మా బాబాయ్ కొడుకు ఆడ ఆగిండు రోడ్డు మీద అక్క వస్తుర్రా అంటే వస్తున్నాం రా ఆగు అని అన్నాం ఇక ఆగిండు అడు వేరే పని కోతాడు కానీ పాపం ఇవాళ పొలం వేసుడు ఉందని అరవంచుడు కోళ్ళు లేరు మరి అని ఇక లీవ్ పెట్టుకొని ఇంటికాడనే ఉన్నాడు ఇవాళ అన్ని వీడియో తీస్తే నన్నెందుకు తీస్తురు రేపు ఏంత బురదుంది అని నవ్వుతున్నాడు ఆ అటుమొఖం చెప్తుడు దానిక సరే మరి ఇంటికి పోతాం ఇక టాటా